ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. యేసుని స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఏంటండి బాబు అలా అడుగుతారు? మేము ఎప్పుడు 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకుని లేదండి రాత్రి అంతా చాటింగ్లో ఫేస్బుక్లో ఉండి లేగలేకపోయామంటారా? మీ ఇష్టం. గుర్తుంచుకోండి, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన లేని జీవితం ఊపిరి లేని శవం లాంటిది. ప్రార్థన లేని బ్రతుకు వ్యర్థము. గమనించాలి. సరే, ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. ఆదికాండం 12:2. ఆదికాండం 12:2. నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేసేదను. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ టు అబ్రహాం. దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు, లేదా మాట ఇచ్చాడు. గుర్తుంచుకోండి, ఒక్కసారి దేవుడు మాట ఇచ్చాడంటే మాట వెనక్కి తీసుకునే రకం కాదు. ఏమంటే ఈ రోజుల్లో మనుషులు అమ్మో ఎన్ని అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు మోసం, అన్యాయము, అక్రమంతో నిండిపోయింది లోకం. సొంతోళ్ళే లేదు, బయటోళ్ళు లేదు, వాళ్ళని లేదు, వీళ్ళని లేదు. అవకాశం ఉంటే గొయ్యి తీసి అందులో పాతిపెట్టిన తర్వాత ప్రత్యేక ప్రార్థన చేయడానికి కూడా రెడీగా ఉన్నారు జనం. మోసకరమైన జీవితం అయిపోయింది. మాట ఇస్తారో నెరవేర్చరు, మాట ఇస్తారో మాట తిప్పేసుకుంటారు, మాట ఇస్తారో తప్పిపోతారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇక్కడ మాట ఇచ్చింది ఎవరంటే యేసయ్య లేదా దేవుడు. మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు. డెఫినెట్లీ గుర్తుంచుకోండి, దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేర్చి తీరుతాడు. నా జీవితంలో దేవుడు మాట ఇచ్చాడు, ఆశీర్వదిస్తానని. ఆశీర్వదించాడు. ఏమీ లేని స్థితిలో సైకిల్ కూడా కొనుక్కుంటాను, నాకు డబ్బులు లేవు. సైకిల్ కొనుక్కుంటాను, నాకు డబ్బులు లేవండి. ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, సైకిల్ కావాలి, నెలకింతని కట్టుకుంటాను, నా దగ్గర డబ్బులు లేవంటే ఆయన అన్నాడు హామీ కావాలన్నాడు. హామీ కావాలన్నాడు. నేను చెప్పేది కొన్ని సంవత్సరాల కిందట. హామీ ఎవరినివ్వను? అప్పుడు నేను ఒక డాక్టర్ గారి దగ్గర పనిచేస్తున్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు హామీ ఉండండి, సైకిల్ కావాలన్నప్పుడు ఆ డాక్టర్ గారు హామీ ఉన్నారు. ఇతనికి ఇచ్చే జీతంలో నేను కడతానులే అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ డాక్టర్ దగ్గర నేను పనిచేస్తుంటే ఆ డాక్టర్ గారే నెల డబ్బులు కట్టేవారు ఆ సైకిల్కి. సైకిల్ లేని స్థితిలో నేనుండగా ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఏసీ కారులో తిరగటానికి ఆయన కృప చూపించాడు. ఏమంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తాంటే ఛార్జీలు ఉండే కాదు నాకు. ఎవరైనా వాక్యం చెప్పడానికి పలానా ఊరు రండి అని అంటే ఏడ్చేవాడిని, కన్నీరు కార్చేవాడిని. ఎందుకంటే నేను ఆ ఊరు వెళ్తాను, నా దగ్గర ఛార్జీలు ఉండే కాదు. నిజం మాట్లాడుతున్నా, మీరు నమ్మితే స్తోత్రం, నమ్మకపోతే డబల్ స్తోత్రం. ఛార్జీకి డబ్బులు ఉండే కాదు. ప్రసంగం చేయడానికి పిలిచినప్పుడు భయపడిపోయాడు, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలంటే నా దగ్గర డబ్బులు ఉండే కాదు. చిల్లరంతా పోగు చేసుకొని టికెట్ తీసుకుని బస్సు ఎక్కి వెళ్ళేవాడిని. అటువంటి నన్ను దేవుడు 7 దేశాలు తీసుకెళ్ళాడు. 7 దేశాలు తీసుకెళ్ళి అక్కడ వాడబడి తిరిగి రావటానికి ప్రభు కృప చూపించాడు. ఏమండి, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చడా? మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడో? నీ జీవితంలో కొంచెం ఆలస్యమైన నెరవేరుస్తాడు. అబ్రహాంకు మాట ఇచ్చాడు, నిన్ను నేను గొప్ప జనంగా చేసి ఆశీర్వదించేదను, లేదా నిన్ను ఆశీర్వదించి గొప్ప జనంగా చేసేదను. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్. అని నిజంగా దేవుడేనండి. ఈ మనుషులు చూసారా, అబ్బో ఎన్ని మాటలు ఇస్తారో. ఒక రోజులోనే గంటలోనే మాట మార్చేస్తారు. ఎందుకంటే ఇలా మనుషులు చాలామంది దినాల మనుషుల మాటలు నమ్మి మోసపోతున్నారు. ఏదో చేసేస్తారు, ఏదో మనకు అనుకుంటాం, కానీ అన్ని దొంగ మాటలు, అబద్ధాలు, మోసం, అన్యాయం. ఇప్పుడున్న మాట తర్వాత ఉండవు. ఇప్పుడున్న మాట గంటలోనే మళ్ళీ మార్చేస్తారు. ఎందుకంటే మానవ తత్వం, మనుషులంతే. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను మాటిస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేస్తాను. చేశాడు. అబ్రహామును ఆశీర్వదించాడు, గొప్ప జనంగా చేశాడు, విశ్వాసులు తండ్రిని చేశాడు. పిల్లరా, ఈ ఉదయకాలం మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు. అయితే ఒకటేంటంటే ఆలస్యం అవ్వచ్చు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది ఆ మాట నెరవేరుతాను, కొన్నిసార్లు తొందరగా నెరవేరుస్తాడు. అబ్రహాం కొన్ని సంవత్సరాలు పట్టింది. యాకోబును కూడా దీవిస్తాను, ఇశ్రాయేల్గా మార్చినప్పుడు దేవుడు దీవిస్తాను, కొన్ని సంవత్సరాలు పట్టింది. ప్రియులారా, దేవుడు ఆశీర్వదించాలంటే కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. నువ్వు కంగారు పడిపోయి తొందరపడిపోయి ఏంటి నా బతికి ఇలాగే, ఎన్నాళ్ళు ఇలా ఉంటాను, నేను నా సంఘం ఇలాగే ఉంటుంది, నేను ఇలాగే ఉంటాను. తాటేపాకలో పరిచయం చేసినప్పుడు నేను 5గురితో మొదలుపెట్టాను సేవ. 5గురు గట్టిగా గొడవ చేసి ప్రసంగం గట్టిగా అరిస్తే 3 లేచి వెళ్ళిపోయారు, 2 మిగిలారు. ఆ 3 అడిగాను, ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మీ ప్రసంగం బాగోలేదు, మీరు గట్టిగా గసినట్టు మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకూడదు,
ఏదో ఏదో చెప్తున్న వాక్యం వచ్చాం కానీ ఇలా గసిరితే కుదరదని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక ఆవిడ వెళ్ళిపోయింది, ఇంకొకడే మిగిలాడు. మరి దేవుడు అన్నాడు నేను ఆశీర్దిస్తా అన్నాడు. ఆ ఒక్కడితోనే సేవ మొదలెట్టాను. ఆ ఒక్కడే నాకు విశ్వాసాడు, ఒక్కడే తలుపులు తీసేవాడు. ఆ తాటే పాక ఆడే తలుపు తీసేవాడు, ఆడే కీర్తన చదివేవాడు, ఆడే వాక్యం వినేవాడు. పైగా ఆడిని తీసుకురావడానికి పొద్దున సాయంత్రం ఆడికి టిఫిన్ పెట్టాలి. టిఫిన్ పెడితే కానీ వచ్చేవాడు కాదు. పిల్లలు ఎన్ని బాధలు పడ్డాను సేవలో. నాకు అనిపించి దేవుడు ఆశీర్దిస్తున్నాడు కదా, ఎందుకు ఇలా బాధలు పడాలనుకుంటే ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. కొంచెం ఆలస్యమైనప్పటికీ నీ జీవితంలో ఒకవేళ దేవుడు మాట ఇచ్చాడా నెరవేరుస్తాడు. కంగారు పడిపోదు, తొందరపడిపోదు. ఒకరోజు జరుగుతుంది. ఇది ఎప్పుడండి చెప్పడైనా, ఎలా జరుగుద్దండి చెప్పడైనా, ఎక్కడ జరుగుద్దండి చెప్పడైనా. ఆయన దేవుడు తన ఇష్టం వచ్చినప్పుడు చేస్తాడు. ఐగుప్తులో దర్శనం ఇచ్చిన యేసేపు దర్శనం ఇచ్చినప్పుడు యేసేపుని ఆ సొంత ప్లేస్లో ఆశీర్వదించలేదు, వేరే చోట ఆశీర్వదించాడు. ఐగుప్తు దేశంలో ఆశీర్వదించాడు. యేసేపుని వేరొక చోట ఆశీర్వదించాడు. అంతే. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఆశీర్వదిస్తాడో నీకు తెలియదు. అయితే ఆయన మాట మీద నమ్మకం పెట్టుకో. యూ షుడ్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నమ్మంతే, మిగతా కార్యం ఆయనే చూసుకుంటాడు. మాట ఇచ్చిన వాడు నెరవేరుస్తాడు, అది అంశం. కాబట్టి ఉదయకాలం దేవుని మాట వింటున్న ప్రియ దేవుని బట్టి నీ మాట ఇచ్చడా ఖచ్చితంగా ఒకరోజు నెరవేరుతుంది. ఖచ్చితంగా నెరవేరుతుంది. విశ్వాసం ఉంచు, నమ్మకం ఉంచు, ఎదురు చూడు, ప్రభు కోసం కనిపెట్టు. అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించింది. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి. ఈ నెల 26, 27, 28 అద్భుతమైన కూడికలు రండి. మంచి దైవజనుల అభిషక్తులు రంజిత్ తఫీర్ గారు, అభిషేక్ రాజు గారు ఇంకా వస్తున్నారు. మీరు కూడా రండి, ఆశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యు ఆల్.